మదర్ మిల్క్ ఇవ్వడం బేబీకి ఇబ్బందికరంగా ఫీల్ అవుతూ ఉంటారు. సో మదర్ మిల్క్ ఎలా ఇంప్రూవ్ చేయాలి, మా బేబీకి అసలు మదర్ మిల్క్ సరిపోవట్లేదనే డౌట్తో వస్తూ ఉంటారు. సో మదర్ మిల్క్ ఇంప్రూవ్ చేయడానికి జస్ట్ ఒక ఫ్యూ టిప్స్ చెప్తాను. ఫస్ట్ టిప్ ఏమిటి అంటే, సో బేబీని మదర్లో ప్రొడ్యూస్ అవ్వాలి అంటే ఫస్ట్ ఏంటి అంటే బేబీ సకింగ్ స్టార్ట్ చేయాలి, బేబీ లాచింగ్ స్టార్ట్ చేయాలి. సో బేబీ ఎప్పుడైతే లాచ్ చేసి సక్ చేస్తుందో దట్ ఈస్ ద మెయిన్ స్టిమ్యులస్ ఫర్ మిల్క్. సో బేబీ ఎంత తాగితే అంత ఫిల్ అవుతూ ఉంటాయి. సో బేబీ సకింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే చాలా మంది పేరెంట్స్ ని చూస్తూ ఉంటాం, బేబీ ఏడవగానే బేబీ ఎక్కువ ఏడ్చేస్తుంది, మదర్ మిల్క్ ఇవ్వడానికి టైం పడుతుంది అని చెప్పేసి బాటిల్ మిల్క్ పెట్టేస్తారు. ఒక్కసారి బేబీకి బాటిల్ నిప్పులు అలవాటు అయ్యాక మదర్ నిప్పులు లాక్ చేయడం అనేది డిఫికల్ట్ గా ఫీల్ అవుతుంది. సో బేబీ ఏడ్చినా సరే ఫస్ట్ మదర్ మిల్కే సక్ చేయించడానికి ట్రై చేయండి. సో ఒక్కసారి బేబీ సకింగ్ స్టార్ట్ చేసింది, బ్రెస్ట్ ఎంప్టీ చేస్తుంది అంటే ఆటోమేటికల్ మిల్క్ ప్రొడక్షన్ పెరిగి బ్రెస్ట్ అనేది ఫిల్ అవుతూ ఉంటుంది. అండ్ దీంతో పాటు నైట్ టైం ఫీడ్స్, బేబీ నైట్ టైం ఎక్కువ ఫీడ్ డిమాండ్ చేస్తుంది, అప్పుడు డిబిఎఫ్ డైరెక్ట్ బ్రెస్ట్ ఫీడింగ్ ఇవ్వడానికి ట్రై చేయాలి. సో అలా ఇస్తే అప్పుడు ప్రొడక్షన్ ఎక్కువగా ఉంటుంది మదర్ మిల్క్, అది హెల్ప్ అవుతుంది. అండ్ నెక్స్ట్ ఏంటి అంటే కొన్ని ఫుడ్స్ ఉంటాయి, దాన్ని గెలక్టోకాక్స్ అంటారు. సో మన మన ఇంట్లో దొరికే ఫుడ్స్ ఏమిటి అంటే జీరా అండ్ సోంఫ్. సో ఇవేంటి అంటే జస్ట్ ఓవర్ నైట్ వాటర్ సోక్ చేసి డైరెక్ట్ గా అయినా తాగొచ్చు, లేదంటే బాయిల్ చేసి ఆ వాటర్ కూడా తీసుకోవచ్చు. సో ఇవన్నీ బ్రెస్ట్ మిల్క్ పెంచడానికి అద్భుతంగా పనిచేస్తాయి. సో దీంతో పాటు అండ్ మెయిన్ టిప్ ఏంటి అంటే హైడ్రేషన్, ఎస్పెషల్లీ సమ్మర్. సో మదర్ డైలీ ఒక 3 to 4 లీటర్స్ వాటర్ మినిమం ఇంటేక్ ఉండాలి. అంతేకాకుండా మిల్క్ ఇచ్చే ఒక 10 minutes ముందు ఒక గ్లాస్ వాటర్ 400-500 ml వాటర్ తాగినట్టయితే అడిక్వేట్ గా మిల్క్ వస్తాయి, బేబీ కూడా మిల్క్ సరిపోతాయి.